ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సెటైర్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కూటమిలో భాగస్వామ్య పక్షమైన బీజేపీకి చెందిన నాయకుడు కావడంతో సుబ్రహ్మణ్యం స్వామి విసురులపై ఇప్పుడు చర్చ అయితే సాగుతోంది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలు చేశారని స్వామి గుర్తు చేశారు. అయితే కల్తీ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా సీఎం స్పందించలేదని విమర్శించారు. బాబును ప్రధాని మోదీ మందలించాలని ఆయన కోరారు. ఇదే సందర్భంలో బీజేపీని చంద్రబాబు ఎప్పుడు ముంచబోతున్నారనే వ్యంగ్య ధోరణిలో ప్రశ్నించడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. బీజేపీతో మంచిగానే ఉంటూ ఆ పార్టీకి నష్టం వచ్చేలా బాబు వ్యవహరిస్తున్నారనేది సుబ్రహ్మణ్య స్వామి ఉద్దేశం. అందుకే ఆయన నుంచి అలాంటి ప్రశ్న వచ్చిందని విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబు కల్తీ ఆరోపణలపై నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన వాళ్ళలో సుబ్రహ్మణ్య స్వామి ఒకరు. బాబు వేసిన సిట్ దర్యాప్తు సంస్థ వద్దని స్వతంత్ర విచారణ కమిటీ వేయాలని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి తదితరులు సుప్రీంకోర్టును కోరిన నేపథ్యంలో ఏపీ సర్కార్కు ఎదురు దెబ్బైతే తగిలింది. సిబిఐ నేతృత్వంలో విచారణ జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి కూడా తెలిసిందే. ప్రస్తుతం నలుగురు నిందితుల్ని అరెస్టు కూడా చేసింది. సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలపై టీడీపీ స్పందిస్తుందో లేదో మనం చూడాలి.